దేవా నీకే నీతి స్వరూపుడా, జీవం గల మా తండ్రి, కృపగల దేవా నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అక్షయుడా, అదృశ్యుడా, అనంతుడా, ఐశ్వర్యం గల దేవా నీకే స్తోత్రములు. మాకు వృద్ధిని కలుగు చేయవాడవు నీవే, రోషం కలిగిన దేవుడవు నీవే. నాయనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవా నీకు వందనములు. నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, పోయబడిన పరిమళ తైలం వంటి వాడా నీకు స్తోత్రములు. నీ నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది, అన్ని నామముల కంటే పైనామంగా ఉన్నది. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవే మాకు బలమైన దుర్గము, మా కేడముగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ ఉదయకాలపు వేళ నాయన తండ్రి, మేమందరం ఈ జూమ్ లో ప్రభా నాయన ఒక కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ నామాన్ని కీర్తించుటకు మీరిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా తండ్రి, మా జీవితాల మరొక దినాన్ని మీరు అనుమతించినందులకై స్తోత్రములు. ఆ సజీవమైన దేవుణ్ణి పూజించుటకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం 3 గంటల నుండి నాయన నీ బిడ్డలు ఎంతో మంది ప్రభా యేసయ్య మీ సన్నిధానంలో మోకరించి ఎన్నో అంశాలను గురించి నాయన తండ్రి నా కన్నీటితో ప్రార్థిస్తున్నారు ప్రభా. అందును బట్టి స్తోత్రాలు. మీ ఉచితమైన కృప చేత నాయన, కృపా బాహుళ్యం చేత నాయన అయ్యా మీరు మా ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు నా తండ్రి. అందును బట్టి వందనాలు నాయన తండ్రి. ఇంతసేపు నిబిడలు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించినారు. అందును బట్టి స్తోత్రాలు. మా స్తుతులపై మీరు ఆసనుడై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన తండ్రి, ఈ సమయంలో నాయన నీ దాసుడిని నిలవబెట్టి ప్రభా అయ్యా మీరు వాక్యాన్ని విత్తబోచుండగా మా ప్రభా నిబిడను నాయన మీ నోటి బుర్రగా వాడుకోనండి. సులువు చాటున మరుగుపరచండి. మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందించమని వేడుకుంటున్నాను. శాంసన్ గారిని మీరు దీవించండి. ఆయన చేస్తున్న వృత్తిని దీవించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. నానా తండ్రి ప్రభా మీ సేవలో ఇంకా చక్కగా విరివిగా వాడబడినట్లుగా సహాయం దయచేయమని, మమ్మల్ని అందరూ కూడా దీవించమని, మేము కూడా నాన్న వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు కూడా దయచేయమని, చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లాడక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు వృత్తిరీత్యా ఈఎన్టీ సర్జన్ గారండి. కర్నూలులోని రేమా గ్లోబల్ చర్చిలో సంఘ కాపరిగా కూడా ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు, పిల్లల వైద్యురాలు డాక్టర్ దివ్యవాణి గారు, వీరు పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. డాక్టర్ సందీప్ అయ్య గారు, దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో స్థిరపడి ఉన్నారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. డాక్టర్ గారు ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికి కూడా వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించి ఆరాధించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. యేసుక్రీస్తునందు ప్రేమన వారలారా, ఈరోజు నా ఒక అంశం ఏంటంటే ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్. వైఫల్యము జీవితంలో అంతం కాదు అనే విషయం గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం, ధ్యానిద్దాం. మన అందరి జీవితంలో కూడా మనము వైఫల్యము చెందుతూ ఉంటాం. అనేకమైన విషయాలలో, లేదా కొన్నిసార్లు కొన్ని విషయాలలో. కొంతమంది అప్పుడప్పుడు, కొంతమంది చాలా సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. చిన్నవారే కానీ, పెద్దవారే కానీ, అనుభవం ఉన్నవారే కానీ, అనుభవం లేనివారు కానీ, చదువు ఉన్నవారు కానీ, చదువు లేనివారు కానీ, డబ్బున్నవారు కానీ, డబ్బు లేనివారు. ఫెయిలియర్కు వీటికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా అనేకమైన విషయాలలో ఫెయిల్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలలో కూడా కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. కొన్ని ఉదాహరణలు నేను చెప్తానండి, ప్రాక్టికల్గా మనము అర్థం చేసుకోవడానికి. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు.
మరి కొంతమంది పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది జాబ్స్ ఉన్న వాళ్ళు జాబ్స్ లో టార్గెట్స్ రీచ్ అవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది వారి యొక్క రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు, సంబంధాల విషయంలో. మరి కొంతమంది వారు తీసుకున్న నిర్ణయాలను నిలబెట్టుకునే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది శోధన అధిగమించే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది వారు కలిగి ఉన్న కలల ఒక నెరవేర్పు జరిగించుకునే విషయంలో, సో దే హ్యావ్ దేర్ ఓన్ డ్రీమ్స్, గోల్స్ ఇన్ లైఫ్, వాటిని ఫుల్ఫిల్ చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ పోతే ఫెయిలియర్కు మరి మనిషి యొక్క వయస్సుకే కానీ, అనుభవానికే కానీ, లేదా తన యొక్క స్టేటస్కే కానీ సంబంధం లేదు. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫెయిలియర్స్ ఇన్ లైఫ్. ఈరోజు మనము ఫెయిల్ అవుతున్నామా అనేది కాదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎక్కడో ఒక చోట పడిపోతూ ఉంటాం, వైఫల్యము చెందుతూ ఉంటాం. కానీ సమస్య ఏంటంటే మనం ఫెయిల్ అయినప్పుడు ఎలా స్పందిస్తూ ఉన్నాం, ఫెయిలియర్ను ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం, అది సమస్య ప్రేమన వారలారా. ఎందుకంటే మన జీవితంలో మనం పడిపోయినా, వైఫల్యము చెందిన ఫస్ట్‌గా సంతోషించే వ్యక్తి ఎవరు అంటే అపవాది. ఈ అపవాది మన దగ్గరకొచ్చి మన చెవిలో కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏమని అంటాడంటే, "నువ్వు ఎందుకు పనికిరావు, లేదా నీ వల్ల ఏమి కూడా సాధ్యము కాదు. నువ్వు ఈ విషయంలో ఏమి చేయలేవు. నీ పరిస్థితి ఇంతే" అన్నట్లుగా నిరాశ కలిగించేటువంటి మాటలు వాడు మాట్లాడతాడు. మనల్ని డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడతాడు. మనం ఇంకా మన మీద మనము, అలాగే దేవుని మీద కూడా కాన్ఫిడెన్స్ కోల్పోయే విధముగా వాడు మాట్లాడతాడు. అందుకనే ప్రేమన వారలారా, ఫెయిలియర్ చెందినప్పుడు మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం, ఎలా డీల్ చేస్తూ ఉన్నాం, హౌ am I డీలింగ్ విత్ ఫెయిలియర్స్ ఇన్ మై లైఫ్ అనేది ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. దీనిని సరిగ్గా డీల్ చేయకపోతే మన విశ్వాసమును కూడా కోల్పోయే అవకాశం ఉంది. మన మీద మనము కాన్ఫిడెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. అలాగే దేవుని మీద మన నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకు చాలా మరి ఎంకరేజ్ చేసేటువంటి ఒక మంచి వాక్యం ఉంది బైబిల్‌లో. ఏమని చెప్తున్నది బైబిల్‌లో? ప్రావెర్బ్స్ 24th చాప్టర్ 16th వర్స్. సామెతలు 24వ అధ్యాయము 16వ వచనంలో ఒక మంచి మాట. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, భక్తిహీనులు ఆపదలో కూలిపోదురు. భక్తిహీనులకు నీతిమంతులకు మధ్యలో ఉండే ప్రత్యేకమైన ఒక తేడా ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేతును అనే మాట దేవుని వాక్యం చెప్తున్నది. యేసుక్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఫెయిలియర్ లో అలాగే ఉండిపోడు అనేటువంటిది దీని అర్థం. 7 మార్లు అంటే 7 అనేటువంటిది బైబిల్లో సంఖ్య కాదండి, సంపూర్ణతకు సాదృశ్యం. అనగా దాని అర్థం ఏంటంటే, ఎన్నిసార్లు పడిన నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడు. No matter how many times a righteous man falls or fails in life, he will not remain in the fallen state. He will rise up. This is such an encouraging word for a believer. ప్రేమన వారలారా, మనం ఆలోచించాలి, మనం అర్థం చేసుకోవాలండి. నా జీవితంలో నేను పడిపోయినా, ఫెయిల్ అయినా, నేను పడిపోవటం, ఫెయిల్ అవటం అనేటువంటిది సమస్య కాదు. నేను తిరిగి లేవకపోవడం సమస్య.
అందుకనే కదా ఎక్కడో ఒక కొటేషన్ నేను చదివి ఉన్నాను. ఏమని ఉందంటే, "A true failure is not someone who falls, but someone who chooses to stay there." నిజమైన వైఫల్యము చెందిన వ్యక్తి ఎవరంటే పడిపోయిన వ్యక్తి కాదు. పడిపోయిన తర్వాత కూడా తిరిగి లేవని వ్యక్తి, తిరిగి లేవడానికి ప్రయత్నము కూడా చేయని వ్యక్తి నిజంగా వైఫల్యము చెందిన వ్యక్తి. కానీ దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేతును. మరొక వచనాన్ని మనం చూద్దాం. మీకా 7వ అధ్యాయము 8వ వచనం. ఇందాక నేను చెప్పాను కదా, మనం పడిపోయినా వైఫల్యము చెందినా సంతోషించే వ్యక్తి ఎవరంటే అపవాది, మన శత్రువు. వాడు మన మీద సంతోషిస్తాడు, అవహేళన చేస్తాడు, మనల్ని కృంగదీస్తాడు. మన దగ్గర వచ్చి ఎన్నో మాటలు మాట్లాడి మనము అక్కడే ఉండిపోయే విధముగా, లేదా ఇంకా కిందికి పోయే విధముగా వాడు మాట్లాడి మనల్ని డిస్కరేజ్ చేస్తాడు. కాబట్టి మీకా 7:8లో మీకా అంటున్నాడు, నా శత్రువ నా మీద సంతోషింపకు, నేను పడిపోయినను లేతును, నేను చీకటిలో కూర్చుండినను యెహోవా నాకు వెలుగుగా ఉండును. మనతో మనము చెప్పుకోవాలి, నేను 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తానని మనతో మనం చెప్పుకోవాలి. అలాగే అపవాదితో మనం మాట్లాడాలి. అపవాదితో అనాలి, ఓ శత్రువ నా మీద సంతోషించకు, నేను పడినను తిరిగి లేస్తాను. I will not remain there. I will not stay there. So do not gloat over me. Do not, be joyful over me. Do not, insult me. Because though I have fallen, I will rise again. ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా, ఎలా నేను నా ఒక ఫెయిలియర్ను లేదా నా ఒక ఫాల్ను డీల్ చేస్తున్నాను. నా ఫెయిలియర్లో నేను పడిపోయినప్పుడు నేను ఎలా స్పందిస్తూ ఉన్నాను? నేను పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నానా? లేదా నేను కృంగిపోయి ఆలోచిస్తూ చింత చేస్తూ నేను కూడా నా గురించి ఇలాగ అనుకుంటూ ఉన్నానా? నా వల్ల అవ్వదు, ఈ శోధన జయించలేకపోతూ ఉన్నాను, నేను ఎప్పుడు జయించలేనేమో, లేదా ఫలానా రిలేషన్షిప్లో నేను ఫెయిల్ అవుతూ ఉన్నాను, నేను ఇక ఏమి చేయలేనేమో, లేదా ఫలానా ఎగ్జామ్లో పదే ఫెయిల్ అవుతూ ఉన్నాను, ఇంకా నా వల్ల అవ్వదేమో. Let us not underestimate ourselves, because failure is not final. వైఫల్యం అనేటువంటిది నీ జీవిత అంతం కాదు అనే విషయాన్ని ఈరోజు మనము గ్రహించాలి. కొన్నిసార్లు మన స్వంత వాళ్ళే ఆ రీతిగా మనతో మాట్లాడతారు. మనం పడిపోయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు అవహేళన చేసి, నిజంగా నీకు చేత కాదు, నీ వల్ల ఏమి సాధ్యము కాదు, నువ్వు ఏమి సాధించలేవు, మరి రిలేషన్షిప్ కూడా నువ్వు నిలబెట్టుకోలేవు, ఒక్క మాట కూడా నువ్వు నిలబెట్టుకోలేవు అని కొన్నిసార్లు వారు మనతో అంటారు. వారు అన్నా, మన మనస్సాక్షి మనల్ని అలా అన్నా, అపవాది అన్నా కూడా మనమైతే చెప్పాల్సిన విషయం ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేతును, ఓ శత్రువ నా మీద సంతోషించకు, నేను పడినను తిరిగి లేస్తాను. Let us remind ourselves these beautiful encouraging words from Bible. అయితే ప్రియమైన వారలారా, బైబిల్లో మనము చాలా గొప్ప వ్యక్తులుగా చూసుకున్న అనేకులు ఉన్నారు. చాలా మంది మనము వారి నుంచి అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. వారిని చూసినప్పుడు దే ఆర్ లైక్ రోల్ మోడల్స్. మనము కూడా వారి వలె ఉండాలి అని అనేకమైన సార్లు ఆశపడి ఉన్నాం. వారి జీవితాల నుంచి కూడా చాలా గొప్ప పాఠాలు మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు మనము కొంత వారి జీవితాన్ని క్షుణ్ణంగా పరీక్షించినట్లయితే, క్లోజ్గా చూసినట్లయితే, ద సో కాల్డ్ గ్రేట్ పీపుల్, గొప్ప వారు అనే వీరు కూడా వారి జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయ్యారు. దే ఆల్సో ఫెయిల్డ్ at some part in their life, in some area of their life.
ఈరోజు మనం వారి ఒక జీవితాలను కాస్త చూద్దామండి. వారిని కూడా మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నప్పుడు వి ఫీల్ సో బూస్టెడ్, వి ఫీల్ ఎన్కరేజ్డ్. మనం బైబిల్‌లో స్టార్టింగ్ నుంచే మనం చూద్దామండి. స్టార్టింగ్ నుంచే ఫెయిల్ అయిన వారు ఎవరు? అంటే ఫెయిల్ అయ్యారంటే ఇట్స్ నాట్ దట్ దేర్ లైఫ్ వాస్ ఫెయిల్యూర్, బట్ వారి జీవితంలో వారు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. వారు ఫెయిల్ అయ్యారు. వారిని చూసుకుంటూ మనము కూడా పలానా విషయంలో ఏమైనా ఫెయిల్ అవుతూ ఉన్నామా అనేది ముందుగా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. అనగా స్వీయ పరిశీలన చేసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపించాలి అని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా ఆదికాండంలో మనం చూస్తే ద ఫస్ట్ పేరెంట్స్ ఆఫ్ మ్యాన్కైండ్, మనిషికి మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు అంటే ఆదాము, అవ్వ. మన ఫస్ట్ పేరెంట్సే ప్రేమన దేవుని బిడ్డలారా విధేయత విషయంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిలియర్ ఇన్ ఒబీడియన్స్. వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఫలానా పండును తినకూడదు అనేటువంటి ఒక కమాండ్, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను నిలబెట్టుకునేటువంటి విషయంలో వారు ఫెయిల్ అయ్యారు. ఫెయిలియర్ ఇన్ ఒబీడియన్స్. మనం కూడా కొన్నిసార్లు ప్రేమన దేవుని బిడ్డలారా కొన్ని ఆజ్ఞలను పాటించే విషయంలో ఫెయిల్ అవుతాం. అవి దేవుడిచ్చిన ఆజ్ఞ కావచ్చు, తల్లిదండ్రులు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలు కావచ్చు, లేదా కొంతమంది ఎల్డర్స్ ఇచ్చిన ఆజ్ఞలు కావచ్చు. వాటికి మరి విధేయత చూపించే విషయంలో కొన్నిసార్లు మనము ఫెయిల్ అవుతాం. మరి విధేయత చూపించని ఆ సమయాలలో మీరు ఎలా డీల్ చేస్తూ ఉన్నారు? ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? అవిధేయత చూపించినప్పుడు మీరు ఆ తర్వాత ఏం చేస్తున్నారు? సాధారణంగా మనము దేవునికే గాని, పెద్దలకే గాని అవిధేయత చూపించినప్పుడు మన కాన్షియస్ అనేటువంటిది మనల్ని ప్రిక్ చేస్తది. మన మనస్సాక్షి అనేటువంటిది మనల్ని ప్రిక్ చేస్తది. కొన్నిసార్లు మనం డిప్రెషన్‌లోకి వెళ్తాం. భార్యకు అవిధేయత చూపినా, భర్తకు అవిధేయత చూపినా, తల్లిదండ్రులకు అవిధేయత చూపినా, దేవునికి అవిధేయత చూపినా, మనము మన మనసులో ఎవరు మనల్ని ఏమనకపోయినా, మన మనసులోనే మనం కాస్త కృంగిపోతాం. వి ఫీల్ డిప్రెస్డ్. ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నాం? సో ఫెయిలియర్ ఇన్ ఒబీడియన్స్. కొంతమంది జీవితంలో విధేయత చూపించే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. నంబర్ 1 మనం ఎగ్జాంపుల్ ఆడమ్ అండ్ ఈవ్ ను చూసుకున్నాం. ఆ తర్వాత రెండవ ఎగ్జాంపుల్ ఎవరంటే కయీను. కయీను ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరుని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. సహోదరుని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. బైబిల్ అంతా కూడా మనకు బోధించే విషయం ఏంటంటే మనము ప్రేమించాలి. యేసుక్రీస్తు వారికి కొంతమంది వచ్చి గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్ ఏవి, గొప్ప ఆజ్ఞలేవి, 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. కానీ వాటన్నిటిలో గొప్ప ఆజ్ఞలేవి అంటే వాటన్నిటిని కూడా సమప్ చేసి, సమరైజ్ చేసి 2 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నారు? ఒకటి నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించు, రెండవది పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమ గురించి దేవుడు గొప్ప ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ మనలో కొంతమంది ప్రేమించే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించడం చాలా ఈజీ, పొరుగు వారిని ప్రేమించడం చాలా కష్టం ప్రేమన దేవుని బిడ్డలారా. దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమించగలం అంటే దేవుడు మంచివాడు కాబట్టి, మనం ఆయన్ను ప్రేమించి వెంబడించినట్లయితే మంచి మరి ఆశీర్వాదములు మనకిస్తాడు కాబట్టి, మనము చెడు చేసినా దేవుడు మనకు చెడు చేయడు కాబట్టి, మనము దూషించినా దేవుడు మనల్ని దూషించడు కాబట్టి, మనము మరి దేవునిని వెంబడించకపోయినా దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతుంది కాబట్టి అటువంటి దేవుణ్ణి ప్రేమించడం చాలా సులభం. కానీ మన పొరుగు వాళ్ళు లేదా మన ఫెలో బ్రదర్స్, మన 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 తోటి విశ్వాసులే గాని లేదా ఫెలో హ్యూమన్ బీయింగ్ ను మనం ప్రేమించాలి అంటే చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకు? మనం ప్రేమించినంత వరకే వారు మనల్ని ప్రేమిస్తారు. మనము ద్వేషిస్తే వాళ్ళు తిరిగి ద్వేషిస్తారు. మనము దూషిస్తే వారు తిరిగి దూషిస్తారు. మనము శపిస్తే వాళ్ళు తిరిగి శపిస్తారు. మనము మోసం చేస్తే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు ప్రేమించడము చాలా కష్టం.
కయీను ప్రేమన దేవుని బిడ్డలారా స్వంత సహోదరుని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. తను మరి ప్రేమించే విషయంలో ఎంతగా ఫెయిల్ అయ్యాడంటే తన సహోదరుని చంపేంతగా ఫెయిల్ అయ్యాడు. తన ఒక ఫెయిలియర్ ఒక తీవ్రతను నేను చూపిస్తున్నాను మీకు. అంటే ఒక మనిషిని అంతలా మనం ద్వేషించగలమా? అంటే ఒక మనిషిని చంపేంత. సో కొంతమంది ప్రేమన వాళ్ళరా ఈ ఏరియాలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ముందుగా నేను చెప్పాను ఆదం హవ్వను చూసి ఫెయిలియర్ ఇన్ ఒబీడియన్స్, విధేయత చూపించే విషయంలో ఫెయిల్ అవటం. మరి కొంతమంది సహోదరుని ప్రేమించే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఉదాహరణకు కయీను. మూడవది ప్రేమన వాళ్ళరా మూడవ ఎగ్జాంపుల్ ఎవరంటే అబ్రహాము, సారా. వీరు ఏ విషయంలో ఫెయిల్ అయ్యారంటే దేవుని వాగ్దానమును నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యారు. అబ్రహాంకు వాస్తవానికి ఉండే బిరుదు ఏంటంటే విశ్వాసులకు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. మరి అటువంటి బిరుదు కలిగి ఉన్న అబ్రహాము అలాగే తన భార్య అయిన సారా ప్రారంభంలో ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు సంతానము గురించిన వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ఒక నెరవేర్పు జరగట్లేదు, ఆలస్యము అవుతుంది కదా అని చెప్పి దేవునిని నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యి వారేం చేశారంటే హాగారుతో సంతానము కలిగించుకోవాలి అనే స్వంత ప్రయాస, స్వంత ఆలోచన, స్వంత తలంపు చేత ఈడువబడి వారు పాపము చేశారు. సో ఈరోజు మనం ఆలోచిద్దామండి. అబ్రహాము, సారా ప్రారంభములో దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యారు. దేవుడు ఆ తర్వాత తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు, అది వేరే విషయం. కానీ ప్రారంభంలో తప్పనిసరిగా వారు చేసిన కార్యము హాగారుతో సంతానము కలిగించుకొని ఆ ఒక్క ఏదైతే కార్యము జరిగించారో అది దానివల్ల మనకు అర్థమయ్యే విషయం అదే, దట్ దే ఫెయిల్డ్ ఇన్ ట్రస్టింగ్ గాడ్. ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు కానీ అది నెరవేరట్లా, చాలా కాలం అవుతుంది, సమయం ఎక్కువగా తీసుకుంటుంది. సో దే థాట్ మేమేదో చేయాలి, దేవుడు వాగ్దానం చేశాడు కానీ దానంతకదే నెరవేరదు, మేము కూడా ఏదో చేయాలేమో అని స్వంత మరి తలంపులు, స్వంత ఆలోచనలు, స్వంత కార్యములు చేసుకుంటూ వారు దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యారు. కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానములను నమ్మే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. దేవుడేమో వాగ్దానము చేశాడు నీకు వివాహము జరుగుతుందని, కానీ కొన్నిసార్లు మనము నమ్మట్లా. ఎందుకు? ఆలస్యం అవుతుంది. నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు, మనం నమ్మట్లా. ఎందుకు? ఆలస్యం అవుతుంది. ఇల్లు ఇస్తానన్నాడు కానీ మనం నమ్మలేకపోతున్నాం. ఎందుకు? ఆలస్యం అవుతుంది. మనకు అనిపిస్తుంది ప్రేమన దేవుని బిడ్డలారా, ఆలస్యం అవుతుందే, దేవుడు ఏమి చేయట్లేదే, వాగ్దానం చేశాడు కానీ నెరవేర్పు చూడట్లేదే అని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి గాడ్స్ టైమింగ్ ఈస్ డిఫరెంట్. ఆయన కార్యము చేసే విధానము వేరే, ఆయన ఆలోచించే విధానము వేరే, ఆయన సమయాలు వేరే, మన తలంపులు ఆయన తలంపులు వేరే. ఆకాశమునకు భూమి ఎంత ఎత్తుగా ఉంటుందో ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు, తలంపుల కంటే అంత ఎత్తుగా, అంత భిన్నంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేక ఆయనను నమ్మే విషయంలో మనము ఫెయిల్ అవుతూ ఉన్నాం. మరొక ఉదాహరణ మనం చూసుకుందాం ప్రేమన వారలారా, యాకోబు. జేకబ్ ఫెయిల్డ్ ఇన్ రిలేషన్షిప్స్. సంబంధాల విషయంలో యాకోబు ఫెయిల్ అయ్యాడు ప్రేమన దేవుని బిడ్డలారా. తన స్వంత సహోదరునితో సంబంధం విషయంలో ఫెయిల్ అయ్యాడు. తండ్రికి తనకు ఉండేటువంటి సంబంధంలో తను ఫెయిల్ అయ్యాడు. అలాగే తన మామైన లాబానుతో తనకున్న సంబంధం విషయంలో ఫెయిల్ అయ్యాడు. అంటే తను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా తన చుట్టూన్న వారితో మంచి సంబంధాలలో కలిగి ఉండలేకపోయాడు. He could not, maintain good relationships within his own family
అండ్ రిలేటివ్స్. కొంతమందికి ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వారు రిలేషన్షిప్స్ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. వారు నమ్మకంగా ఉండలేకపోతూ ఉన్నారు. రిలేషన్షిప్స్ ను మెయింటైన్ చేసుకోలేకపోతూ ఉన్నారు. రిలేషన్షిప్స్ ను మరి కాపాడుకోలేకపోతూ ఉన్నారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దట్. ప్రాబ్లం మే బి ఇన్ దెమ్ ఆర్ ఇన్ అదర్స్. వారిలో ప్రాబ్లం ఉండొచ్చు, వేరే వాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా వారే అర్థం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నారేమో. వి డోంట్ నో. బట్ జేకబ్ హ్యాడ్ దట్ ప్రాబ్లం. ఈసావుతో ప్రాబ్లమే, తన తండ్రితో ప్రాబ్లమే, తన మామతో ప్రాబ్లమే, తన భార్యలతో ప్రాబ్లమే. హీ హ్యాడ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. తర్వాత మనం గమనించినట్లయితే మరొక ఎగ్జాంపుల్ ఎవరంటే మోషే. మోషే చాలా వరకు చాలా విషయాలలో బాగున్నాడు, కానీ దేవుడిచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్ ను మరి క్యారీ అవుట్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యాడండి. దేవుడు ఒకసారి నీళ్లు లేనప్పుడు ఫలానా రాయితో నువ్వు మాట్లాడు అని చెప్పినప్పుడు తను మాట్లాడాల్సింది అలా చేయకుండా కర్ర తీసుకుని 2 సార్లు రాయిని కొట్టాడు. దేవుడు అన్నాడు, నువ్వు తప్పు చేశావు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి, నేను ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నీకు, కానీ అలా చేయలేదు నువ్వు. యు ఫెయిల్డ్ ఇన్ క్యారింగ్ అవుట్ మై ఇన్స్ట్రక్షన్. అందువల్లే కదా ప్రేమన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు ఏ మోషే అయితే ఇజ్రాయేలీలను ఏ ఒక్క వాగ్దానపు దేశానికి నడిపించాడో అదే వాగ్దానపు దేశంలో తను కాళ్ళు కూడా పెట్టలేకపోయాడు. దట్ వాజ్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ హిస్ ఫెయిలియర్. చాలా విషయాలలో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాడు. లక్షలాది మందిని నడిపించే విషయంలో సక్సెస్ అయ్యాడు. వారి కొరకు ప్రార్థించే విషయంలో సక్సెస్ అయ్యాడు. విజ్ఞాపన చేసే విషయంలో సక్సెస్ అయ్యాడు. అనేకమైన సార్లు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వారిని నాశనము చేయాలి అని దేవుడు తలంచినప్పుడు వారి కొరకు ప్రజలు అలాగే దేవుని మధ్యలో నిలబడి విజ్ఞాపన చేసి దేవుని యొక్క కోపాన్ని ఆపడంలో సక్సెస్ అయ్యాడు. హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఒక్క చిన్న విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఆ ఒక్క విషయంలోనే దేవుడు అన్నాడు, నువ్వు రాయితో వెళ్ళి మాట్లాడు అంటే మాట్లాడాల్సింది పోయి కర్రతో కొట్టాడు 2 సార్లు. చిన్న విషయమే. అలా చేసినందుకు నీళ్లు రాలేదా అంటే నీళ్ళు వచ్చాయి. వై? యాజ్ ఐ సెడ్, we may fail but God will never fail. We may fail but God will never fail. అబ్రహాము సారా విషయంలో కూడా వారు నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యారు, కానీ దేవుడు ఫెయిల్ అవ్వాల. దేవుడు చెప్పినట్లుగానే వారి ద్వారానే ఇస్సాక్ అనే సంతానంను దయచేశాడు. సో మనం ఆలోచించాలి, ఈరోజు మనం ఫెయిల్ అవుతున్నామా? ఏ విషయాలలో మనం ఫెయిల్ అవుతున్నాం? ఒబీడియన్స్ విషయంలో ఫెయిల్ అవుతున్నామా ఆదామవ్వల వలె? ప్రేమించే విషయంలో ఫెయిల్ అవుతున్నామా కేను వలె? దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మే విషయంలో ఫెయిల్ అవుతున్నామా అబ్రహాము సారా వలె? రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అవుతూ ఉన్నామా యాకోబు వలె? దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ను క్యారీ అవుట్ చేసే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నామా మోషే వలె? మరొక ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు. దావీదుకు ఉండేటువంటి ఒక టైటిల్ ఏంటంటే దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడైన ఇటువంటి దావీదు కూడా తన జీవితంలో కొన్ని విషయాలలో ఫెయిల్ అయ్యాడు. మోషేకు ఏమనుండిందండి టైటిల్? మోషేకు ముందు, మోషే తర్వాత, మోషే వలె దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మరొక వ్యక్తి లేడు. దేవుడే అన్నాడు, మోషేతో నేను ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా నేను మాట్లాడాను, ముఖాముఖిగా నేను మాట్లాడాను. సో ఇటువంటి టైటిల్స్ కలిగి ఉన్న వీళ్ళు, ఇటువంటి బిరుదులు కలిగి ఉన్న వీళ్ళే ఫెయిల్ అయ్యారు వారి జీవితంలో. మోషే ఫెయిల్ అయ్యాడు, దావీదు ఫెయిల్ అయ్యాడు. దావీదు దేంట్లో ఫెయిల్ అయ్యాడు? వ్యభిచారము విషయంలో ఫెయిల్ అయ్యాడు. దేవుని ఆజ్ఞ
ఒక ఆజ్ఞ ఏంటంటే నువ్వు వ్యభిచారము చేయవద్దు, డు నాట్ కమిట్ అడల్టరీ. కానీ తను ఫెయిల్ అయ్యాడు. డు నాట్ మర్డర్, నరహత్య చేయవద్దు, కానీ ఫెయిల్ అయ్యాడు. మోసము చేయవద్దు, ఫెయిల్ అయ్యాడు. నీ పొరుగు వాంది ఏది కూడా ఆశించవద్దు, ఫెయిల్ అయ్యాడు. చూసారా ఎన్ని విషయాలలో ఫెయిల్ అయ్యాడు? బాత్షెబాతో వ్యభిచారం చేశాడు, బాత్షెబా భర్తను మోసం చేశాడు, బాత్షెబా భర్తను హత్య చేశాడు. పొరుగు వాంది ఆశించొద్దంటే ఆశించాడు. ప్రేమన వార్లరా, అటువంటి దావీదును కూడా దేవుడు ఎంతో బలంగా వాడుకున్నాడు, నా హృదయానుసారుడు అని అన్నాడు. ఎందుకంటే he handled his failures in the right way. మనం ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్స్ లో కొంతమంది వారి ఫెయిలియర్స్ ను కరెక్ట్ గా డీల్ చేశారు, కరెక్ట్ గా హ్యాండిల్ చేశారు. కాబట్టి మనకంటే మరి చాలా మరి మరి ఎంతో ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు చేసిన ఫెయిలియర్స్ కొన్ని మనం కూడా మనం చేసి ఉన్నాం. బట్ దే ఫెయిల్డ్ అట్టర్లీ. అయినా వారిని దేవుడు అంతగా వాడుకున్నాడు. అయితే మనకు నిరీక్షణ ఉంది. వి డెఫినెట్లీ హ్యావ్ హోప్. సో ఈ వీరందరూ కూడా మనము ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్. న్యూ టెస్ట్మెంట్ గన మనం వచ్చినట్లయితే పేతురు, యేసుక్రీస్తు శిష్యుడు. పేతురు చాలా సార్లు ఫెయిల్ అయ్యాడండి. పేతురు కూడా చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ ఇదే పేతురు తీసుకునే దేవుడు ఆదిమ సంఘాన్ని నీ మీద కడతానని చెప్పాడు, చేశాడు. ద సేమ్ పీటర్ who failed again and again, Jesus used Peter and built his early church on Peter. రాక్ అనబడేటువంటి పేతురు, రాక్. పేతురు ఒకరోజు చేపలు పట్టడానికి వెళ్తే రాత్రంతా చేపలు పట్టాడు, కానీ ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు. చేపలు పట్టడం పేతురు వృత్తి. తను పుట్టి పెరిగింది అక్కడే, తను చిన్నతనం నుంచి ఉన్న వృత్తి అది, తను అందులో ఎంతో ఎక్స్పర్ట్. కానీ ఆ విషయంలో ఒకసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. యేసుక్రీస్తు వారు వచ్చి అడుగుతూ ఉన్నారు, పేతురు ఏవైనా పట్టుకున్నావా? పేతురు అంటూ ఉన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసం పడ్డా కూడా ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయానయ్యా. సో హీ ఫెయిల్డ్ ఇన్ హిస్ ప్రొఫెషన్. మరొక సందర్భంలో యేసు క్రీస్తు కొరకు సాక్ష్యముగా నిలబడే విషయంలో ఫెయిల్ అయ్యాడు. యేసు క్రీస్తు వారు అరెస్ట్ అయినప్పుడు కనీసం 3 సార్లు కొంతమంది వచ్చి పేతురుని అడిగారు, పేతురు నువ్వు కూడా వారిలో ఒకడివి కదా, నువ్వు యేసు క్రీస్తుకు చెందిన వ్యక్తివి కదా అని చెప్తే, యేసు క్రీస్తును నేను ఎరుగను, నాకు ఆయనకు సంబంధము లేదు అని చెప్పి యేసు క్రీస్తు కొరకు నిలబడే విషయంలో ఫెయిల్ అయ్యాడు. మనం ఏమైనా ఈ విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నామా? మన బిజినెస్ లో ఫెయిల్ అవుతూ ఉన్నామా? మన ప్రొఫెషన్ లో ఫెయిల్ అవుతూ ఉన్నామా? యేసు క్రీస్తు కొరకు నిలబడే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నామా? యేసు క్రీస్తు కొరకు గొప్ప సాక్షులుగా నిలబడే అనేకమైన అవకాశాలు మన జీవితంలో వస్తాయి కొన్నిసార్లు. కానీ మనం కొన్నిసార్లు నిలబడలేకపోతూ ఉన్నాం, ఫెయిల్ అవుతూ ఉన్నాం, పేతురు వల్లే. మరొక సందర్భంలో పేతురు అన్నాడు, యేసయ్య ఎవరు విడిచిపెట్టినా, నిన్ను ఎవరు వదిలేసినా నేను మాత్రము వదలను, నీ చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటాను అని మాట ఇచ్చాడు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడు. పేతురు పారిపోయాడు. యేసుక్రీస్తు అరెస్ట్ అయినప్పుడు దూరం నుంచి వెంబడించాడే గాని శిలువ దగ్గర లేడు. సో వి నీడ్ టు అండర్స్టాండ్, ఫెయిలియర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. కొన్నిసార్లు మాట ఇస్తాం, కానీ కొన్నిసార్లు నిలబెట్టుకోలేం. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తాం, బట్ సమ్టైమ్స్ వి ఫెయిల్ ఇన్ కీపింగ్ అప్ వాట్ వి స్పోక్.
కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడే విషయంలో ఫెయిల్ అవుతాం. మనం ఏమైనా ఈ విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నామా? ఒకసారి స్వీయ పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత మరొక ఎగ్జాంపుల్ న్యూ టెస్ట్మెంట్ లో ఎవరు అంటే తోమా. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనే విషయాన్ని నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యాడు. థామస్ ఫెయిల్డ్ ఇన్ బిలీవింగ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతోనే 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. యేసుక్రీస్తుతోనే 3.5 సంవత్సరాలు ఉన్నాడు. యేసుక్రీస్తుతో కలిసి తిరిగాడు. యేసుక్రీస్తుతో తిన్నాడు. యేసుక్రీస్తుతో కష్టించాడు. యేసుక్రీస్తుతోనే ఉన్నాడు. హత్తుకొని జీవించాడు 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు బోధ విన్నాడు. యేసుక్రీస్తు అనేకమైన సార్లు ఈ విషయాలు చెప్పాడు. నేను మరణించాలి, మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, హింసించబడతాడు, మరణిస్తాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, కానీ తిరిగి లేస్తాడు. ఎన్నోసార్లు దేవుడు యేసుక్రీస్తు చెప్పాడు. కానీ యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత తిరిగి లేచాడు అనే విషయం నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకని? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడో శిష్యులకు కనపడ్డాడు. కానీ మొదటిసారి శిష్యులను మరి దర్శించినప్పుడు తోమా లేడక్కడ. అప్పుడు మిగతా శిష్యులు తోమా దగ్గరికి వెళ్ళి, తోమా, యేసుక్రీస్తు చెప్పిన రీతిగానే తిరిగి లేచాడు, మాకు కనిపించాడు అనే విషయాన్ని చెప్పినప్పుడు తోమా నమ్మల. తోమా ఏమన్నాడో తెలుసా? నేను నమ్మను, నా కళ్ళతో నేను చూస్తేనే గాని, నా చేతితో నేను తాకుతేనే గాని నేను నమ్మను అని చెప్పాడు. స్పెషల్ గా తోమా కొరకే యేసుక్రీస్తు వారు మరలా ఒక వారమైన తర్వాత మరి తోమా ఉన్నప్పుడు దర్శించాడు. కనిపించి తోమాతో అంటూ ఉన్నాడు, తోమా, ఇప్పుడైనా నమ్మవా? నువ్వు ఎందుకు అనుమానిస్తూ ఉన్నావు? ఇదిగో నన్ను తాకి చూడు, నా చేతులు చూడు, నా పక్కన చూడు. చూసారా? సో తోమా ఇనిషియల్లీ ఫెయిల్డ్ ఇన్ బిలీవింగ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ ఇటువంటి తోమానే దేవుడు భారతదేశానికి పంపించాడు. భారతదేశంలో క్రైస్తవ్యము తోమా ద్వారా వచ్చింది. ఈరోజు మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే, మనము మరి రక్షింపబడిన వారి గుంపులో ఉన్నాము అంటే దానికి కారణం ఎవరంటే తోమానే. థామస్ వాస్ ద పర్సన్ హూ బ్రాట్ క్రిస్టియానిటీ టు ఇండియా. అంత ఫెయిలియర్ అంటే యేసు క్రీస్తు పునరుత్థానాన్ని కూడా నమ్మే విషయంలో ఫెయిల్ అయిన తోమాను కూడా దేవుడు ఎలా మార్చుకుని ఎంత గొప్పగా వాడుకున్నాడో మీరు ఆలోచించండి. యు నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఫెయిలియర్ అనేది నీ జీవితంలో అంతం కాదు. యు డోంట్ హ్యావ్ టు సిట్ డిప్రెస్డ్, యూ డోంట్ హ్యావ్ టు సిట్ డల్, యూ డోంట్ హ్యావ్ టు లూజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఫెయిల్ అవుతూ ఉన్నానే అని చెప్పేసి నీ యొక్క కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రేమన దేవుని బిడ్డ. Even though you failed in life, you still can be used by God in a mighty way. దేవుని చేత గొప్పగా వాడబడగలవు. You only need to know how to deal with your failure. మీ ఫెయిలియర్ తో మీరు ఆ ఫెయిలియర్ లో ఎలా స్పందించాలో మీకు తెలియాలంతే. చివరి ఎగ్జాంపుల్ మనం చూసుకుందామండి, పౌలు కూడా తన జీవితంలో ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు తను కూడా యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తే. He too was a person who believed in God. కానీ యేసుక్రీస్తును నమ్మల. జీసస్ క్రైస్ట్ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు, మెస్సయ్య, రక్షకుడు యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మే విషయంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యాడు. కానీ మీరు గమనించండి, అటువంటి ఫెయిలియర్ను దేవుడు ఎలా మార్చుకున్నాడు? ఎంతగా మార్చుకున్నాడంటే యేసుక్రీస్తుతో ఉన్న 12 మంది శిష్యుల కంటే గొప్పగా దేవుని రాజ్యంలో వాడబడ్డాడు పౌలు. ఇంకా ఏ శిష్యునికి లేని ఒక భాగ్యము పౌలుకి ఇచ్చాడు. ఏంటంటే నూతన మరి నిబంధనలో మోర్ దెన్ 50% పౌలు రాతలు ఉన్నాయి. బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ లో మోర్ దెన్ 50% ఈజ్ రిటన్ బై పాల్.
ఎవరి పౌలు? ఒకప్పుడు యేసు క్రీస్తుని నమ్మల. అసలు యేసు క్రీస్తును ఎవరైతే నమ్మారో వారిని హింసించాడు. వారిలో అనేకులను చెరసాలలో వేశాడు. వారిలో అనేకులను చంపాడు. దమస్క మార్గంలో కూడా తను అందుకొరకే వెళ్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో వారిని వెతికి మరి హింసించి చంపాలి, చెరసాలలో వేయాలి అనే ఉద్దేశంతో వెళ్తున్న ఈ సౌలును, అట్టర్ ఫెయిలియర్ గా ఉండే ఈ సౌలును యేసుక్రీస్తు పట్టుకున్నాడు. తన జీవితాన్ని మార్చాడు. తన కొరకు గొప్ప అపోస్తులుగా మార్చుకున్నాడు. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ, ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్ ఇన్ లైఫ్. వైఫల్యము నీ జీవితంలో అంతం కాదు. నువ్వు ఎంత మరి అట్టర్గా ఫెయిల్ అయినా కూడా, ఎంత హీనంగా ఫెయిల్ అయినా కూడా, యు స్టిల్ హ్యావ్ హోప్. మరి 9 విషయాలు నేను చెప్పానండి. 9 విషయాలు. మరి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే 9 విషయాలు నేను చెప్పాను. ఒక్కసారి ఐ రిపీట్. నంబర్ 1, ఫెయిలియర్ ఇన్ ఒబీడియన్స్. ఆడమ్ అండ్ హవ్వను చూసుకున్నాం మనం. ఆదాం హవ్వను ఒబీడియన్స్ లో ఫెయిల్ అవుతున్నారా? ఫెయిలియర్ ఇన్ లవింగ్ యువర్ ఓన్ బ్రదర్. కయీనును ఎగ్జాంపుల్ గా చూసుకున్నాం. ప్రేమించే విషయంలో ఫెయిల్ అవుతున్నారా? మూడవది, దేవుని వాగ్దానమును నమ్మే విషయంలో ఫెయిల్ అవుతున్నారా? అబ్రహాము, సారా వలె. రిలేషన్షిప్ విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నారా? యాకోబు వలె. మరి దేవుడు ఇచ్చిన ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ను మరి క్యారీ అవుట్, ఫుల్ఫిల్ చేసే విషయంలో ఫెయిల్ అవుతున్నారా? మోషే వలె. లేదా మరి ఈ యొక్క ఆజ్ఞలు పాటించే విషయంలో దావీదు వలె ఫెయిల్ అవుతున్నారా? వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు, మోసం చేశాడు, పొరుగువాంది ఆశించాడు. ఇన్ని విషయాలలో దావీదు ఫెయిల్ అయ్యాడు. ఆ రీతిగా మీరు కూడా ఫెయిల్ అవుతున్నారా? పేతురు వల్లే ఫెయిల్ అవుతున్నారా? పేతురు తన ప్రొఫెషన్ లో ఫెయిల్ అయ్యాడు. యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడే విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఒకానొక సమయంలో తను ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడు. తోమా వల్లే మరి యేసుక్రీస్తు పునరుత్థానమును నమ్మే విషయంలో ఫెయిల్ అవుతున్నారా? పౌలు వలె మరి యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మే విషయంలో ఫెయిల్ అవుతున్నారా? కొన్నిసార్లు ఈ విషయంలో ఫెయిల్ అవుతామండి. ఎందుకంటే మనకు ఏదైనా కీడు జరిగినప్పుడు మన నోటి నుండి కూడా కొన్నిసార్లు ఈ మాటలు వస్తాయి. లేదా ఈ తలంపైన మనలో వస్తుంది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? నాకెందుకు ఈ కీడు జరిగింది? ఎక్కడో ఒక మూలన కొన్నిసార్లు ఆ తలంపు వస్తుంది. డస్ గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్? అంటే మనం ఏం చేస్తున్నాం? వీఆర్ డౌటింగ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఆ విషయంలో కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. సో 9 విషయాలు మనం చూసుకున్నామండి. సో మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకుందాం. యామ్ ఐ ఆల్సో ఫెయిలింగ్ సమ్‌వేర్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ మై లైఫ్? ఆలోచిద్దాం. అయితే త్వరగా ఒక 10 నిమిషాలలో హౌ టు డీల్ విత్ ఫెయిలియర్స్ అనేది నేను 4 మరి అంశాలుగా నేను చెప్పేస్తానండి. వీళ్ళను మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటూనే 4 థింగ్స్ ఐ వాంట్ టు టెల్. హౌ టు డీల్ విత్ ఫెయిలియర్. మనం ఫెయిల్ అయినప్పుడు ఎలా స్పందించాలి? నంబర్ 1, రికగ్నైజ్ దట్ యు హావ్ ఫెయిల్డ్. నువ్వు ఫెయిల్ అయ్యావు అనే విషయాన్ని గుర్తించాలి. కొంతమంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. జీవితంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ నేను ఫెయిల్ అయ్యానే, నేను పడిపోయానే అనే విషయాన్ని మరి యాక్సెప్ట్ చేసే విషయంలో వారు ఫెయిల్ అవుతారు. దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దర్ ఫెయిలియర్. వాళ్ళు ఎప్పుడు కూడా డినయల్ మోడ్ లో ఉంటారు. డినయల్ అంటే తిరస్కరించే ఒక మైండ్ సెట్ లో ఉంటారు. నేను ఫెయిల్ అవ్వాలా? నేను ఫెయిల్ అయినా కూడా నా తప్పేం లేదు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, పిల్లలు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు నువ్వు సరిగ్గా చదువుకోనందున ఫెయిల్ అయ్యావు కదా అని చెప్తే, లేదు పేపర్ టఫ్ గా ఉన్నింది, కరెక్షన్ టఫ్ గా చేశారు, లేదా ఇంకొకటి ఎక్కడో అడిషనల్ షీట్ మిస్ అయిపోయినట్లుంది, నాకు అన్యాయం జరిగింది. దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దర్ ఫెయిలియర్. కొన్నిసార్లు రిలేషన్షిప్ విషయంలో ఫెయిల్ అయినప్పుడు కూడా నా తప్పేం లేదు, నా భార్య తప్పే, నా భర్త తప్పే, నా పిల్లలే తప్పు చేశారు, నా తల్లిదండ్రులే తప్పు చేశారు, నా తప్పేం లేదు. దే డోంట్ వాంట్ యాక్సెప్ట్. మనం యాక్సెప్ట్ చేయనంత వరకు ఆ ఫెయిలియర్ నుండి మనం బయటికి రాలేము ప్రేమన దేవుని బిడ్డలారా. జస్ట్ యాక్సెప్ట్ దట్ యు హావ్ ఫెయిల్డ్ ఇన్ లైఫ్. పేతురు దగ్గరికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశాడు. ఏంటి పేతురు, ఏమైనా చేపలు పడ్డాయా అంటే,
లేదు ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేపనైనాను పట్టుకోలేకపోయాను. హీ డిడ్ంట్ ఫీల్ ఈగోయిస్టిక్ అబౌట్ ఇట్. అరే నేను ఒక ఒక చేపలు పట్టే వ్యక్తిని కదా, బై ప్రొఫెషన్ ఒక ఫిషర్మెన్ కదా, ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయానంటే ఎంత అవమానము, ఏమనుకుంటారు అని అనుకోలే పేతురు. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాన్ని ఒప్పేసుకున్నాడు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాను ప్రభు. హీ యాక్సెప్టెడ్ హిస్ ఫెయిలియర్. డేవిడ్ యాక్సెప్టెడ్ హిస్ ఫెయిలియర్. తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు తన తన ఫెయిలియర్ ను యాక్సెప్ట్ చేశాడు. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి చెప్పాడో, ఒక చిన్న కథ చెప్పి, ఇదిగో ఆ వ్యక్తివి నువ్వే దావీదు అని చెప్పినప్పుడు డినైల్ మోడ్ లోకి వెళ్ళాల. నా తప్పేం లేదు, ఆమె స్నానం చేస్తుంటే పొరపాటును చూశాను, నా తప్పు ఎలా అవుతుంది, ఆమె తప్పు. నో, మనం అయి ఉంటే మనం బహుశా అలా చెప్పేవాళ్ళమేమో. We always want to blame our failures on others. కానీ ఒప్పుకున్నాడు. రియలైజ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రికగ్నైజ్ ఆర్ రియలైజ్ దట్ యూ హ్యావ్ ఫెయిల్డ్. నంబర్ 2, రిటర్న్ టు ద లార్డ్. దేవుని వైపుకు మనం తిరగాలి. ఫెయిల్ అయినప్పుడు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు, కానీ దేవుని దగ్గరికి రావాలి. చాలా మంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం, వారు ఫెయిల్ అయినప్పుడు దేవుని మీద అలిగి దేవుని నుంచి దూరం వెళ్తూ ఉంటారు. వారు చెప్పే మాటలు ఏంటంటే, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, దేవునికి నా మీద ప్రేమ లేదు, నిజంగా దేవుడు ఉండింటే నన్ను ఫెయిల్ కానిచ్చేవాడు కాదు కదా. వాస్తవానికి వారు సరిగ్గా చదువుకోక ఫెయిల్ అయి ఉంటారు, వారు సరిగ్గా కష్టించక ఫెయిల్ అవుతారు, వాళ్ళ పొరపాటు. కానీ దేవుని మీద ఆ నిందను వేసి, నేను బైబిల్ చదవను, నేను ప్రేయర్ చేసుకోను, నేను చర్చికి రాను, దేవుడికి నా మీద ప్రేమ లేదు, ప్రేమ ఉండింటే నేను ఫెయిల్ అయినట్లుగా ఎందుకు చేస్తాడు దేవుడు? యు అండర్స్టాండ్? సో దే గో అవే ఫ్రమ్ గాడ్. కానీ మనం ఫెయిల్ అయినప్పుడు దేవుని దగ్గరికి రావాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా మనం ఫెయిల్ అయినప్పుడు మనల్ని దేవుడు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేరు. Nobody can understand your failure as much as God can. So get back to God, return to God, come to God. పేతురు ఫెయిల్ అయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. దావీదు ఫెయిల్ అయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. మోషే ఫెయిల్ అయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. యాకోబు ఫెయిల్ అయినప్పుడు దేవునితో పెనుగులాడాడు, రాత్రంతా పెనుగులాడాడు. వీరందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాతనే వారి జీవితాలు మారాయి. సో రిటర్న్ టు గాడ్. రెండవది. మూడవది, రిపెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రిపెంట్. సో నంబర్ 1, రికగ్నైజ్ యువర్ ఫెయిలియర్. నంబర్ 2, రిటర్న్ టు గాడ్. నంబర్ 3, రిపెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రిపెంట్, పశ్చాత్తాపపడాలి. దావీదు పశ్చాత్తాపపడ్డాడండి. తను వచ్చి తను ఏ రీతిగా ఫెయిల్ అయ్యాడో వాటన్నిటిని కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. నిజమే ప్రభువా, నీకు వ్యతిరేకంగా పాపము చేశాను, నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించు. నేను పేతురు యేసుక్రీస్తును 3 సార్లు బొంకినప్పుడు మరి ఏడ్చాడు, పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో, ఎంత పని చేశాను నేను. he repented. యాకోబు రిపెంట్ అయ్యాడు. రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడిన తర్వాత దేవుని కాళ్ళు పట్టుకొని, అయ్యా నువ్వు దీవిస్తేనే గాని నేను నిన్ను వదలను అంటే దాని అర్థం ఏంటి? అంతవరకు దీవెన కొరకు మనుష్యులను మోసం చేసేవాడు. దీవెన కొరకు ఇస్సావును మోసం చేశాడు, ఆశీర్వాదము కొరకు తండ్రిని మోసం చేశాడు, లాభాల విషయంలో మోసపోయాడు. అంటే ఆశీర్వాదము కొరకు మనుష్యుల మీద ఆధారపడ్డాడు అంతవరకు. కానీ ఆ రాత్రి జరిగిన విషయం ఏంటంటే, దేవునితో పెనుగులాడిన తర్వాత తనకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు ఆశీర్వదిస్తేనే గాని నేను ఆశీర్వదించబడలేను అని చెప్పి రిపెంట్ అయ్యాడు. అక్కడ దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. అంతవరకు కూడా తనకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఎంతమందిని ఎంతగా మోసం చేసి ఆశీర్వదించబడినా అది ఆశీర్వాదము కాదు, నాకు శాపంగానే ఉంటుంది. నా నిజమైన ఆశీర్వాదము నా దేవుని వద్ద నుంచే రావాలి అని చెప్పి తెలుసుకున్నాడు. దట్ ఈస్ రిపెంటెన్స్.
అందుకనే కదా ఆ రాత్రి దేవుడు మరి యాకోబుతో అంటున్నాడు, ఇప్పటి నుండి నువ్వు యాకోబువి కాదు, ఇజ్రాయిల్వి. హిస్ లైఫ్ వాస్ చేంజ్డ్. దట్ వాస్ హిస్ టర్నింగ్ పాయింట్. ఎందుకు? హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్, హిస్ ఫెయిలియర్. హీ రిటర్న్ టు ద లార్డ్. హీ రిపెంటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం రిపెంట్ అవ్వాలండి. రిపెంట్ అయినప్పుడు దేవుడు మన ఫెయిలియర్ ను కూడా సక్సెస్ గా మారుస్తాడు. చివరిది 4వది ఏం చేయాలంటే రిజాయిస్ ఇన్ ద రెస్టరేషన్. రిజాయిస్. కొంతమంది ఈ 3 చేస్తారండి. వారు చేసిన వాళ్ళు ఫెయిల్ అయిన విషయాన్ని ఒప్పుకుంటారు, దేవుని యొద్దకు తిరిగి వస్తారు, పశ్చాత్తాపపడతారు. కానీ ఈ 4వది చేయరు. 4వది ఏంటంటే నువ్వు ఆనందించాలి. దేవుడు రెస్టోర్ చేసినప్పుడు ఆనందించాలి. ఆనందించకుండా మరలా తిరిగి గతంలో జరిగిన వైఫల్యాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. దేవుడు మరి వారిని క్షమించినప్పటికీ కూడా, వారు దేవుని సన్నిధానంలో వచ్చి పశ్చాత్తాపము పడినప్పటికీ కూడా మరలా నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ కాకుండా ఉండింటే బాగుండు కదా, పడిపోకుండా ఉండింటే బాగుండు కదా, అరే అస్సలు ఇది జరగకుండా ఉండింటే బాగుండు కదా అని గతం గురించి ఆలోచిస్తూ గతంలోనే ఉండిపోతారు. నో, వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ రెస్టరేషన్. అప్పుడే మనం ముందుకెళ్ళగలం. అందుకనే కదా దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నా రక్షణానందమును నాకు తిరిగి ఇవ్వు. రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. నేను పాపం చేశాను, ఒప్పుకుంటూ ఉన్నాను, నీ వైపుకు తిరిగాను, పశ్చాత్తాపపడ్డాను, నువ్వు క్షమించావు కూడా, నా పాపమును కడిగేశావు, ఇప్పుడు రక్షణానందమును నాకు తిరిగి ఇవ్వు. ఐ వాంట్ టు రిజాయిస్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 4 కూడా మన జీవితంలో జరగాలండి. When these 4 things happen in our life, God can change any failure into success in our life. మన జీవితంలో మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎంత లోతుకు పడిపోయినా, ఎన్నిసార్లు వైఫల్యము చెందినా కూడా మనం ఒకవేళ ఈ 4 చేసినట్లయితే మనం తప్పనిసరిగా ఫెయిలియర్ నుండి సక్సెస్ లోనికి మనం వెళ్తాము. చివరిసారికి నేను చెప్తున్నానండి, వై ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్. ఎందుకు వైఫల్యం నీ జీవితంలో అంతం కాదు అంటే, మనము కలిగిన మన దేవుడు అన్ఫెయిలింగ్ గాడ్. ఎప్పుడు కూడా వైఫల్యము చెందని దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి, మన జీవితంలో మనం ఎన్నిసార్లు వైఫల్యము చెందినా కూడా ఆ వైఫల్యము అంతం కాదు. దేవుడు వైఫల్యమును మారుస్తాడు. విత్ అన్ అన్ఫెయిలింగ్ గాడ్, ఫెయిలియర్ కెన్ నెవర్ బి ఫైనల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. మనం చూసుకున్న ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా మనుషులు ఫెయిల్ అయ్యారు కానీ దేవుడు ఫెయిల్ అవ్వలా. దేవుడిచ్చిన వాగ్దానమును నిలబెట్టుకున్నాడు. తను అనుకున్నది వారి జీవితంలో నెరవేర్చాడు. తను ఆశించిన విధముగానే వారిని వాడుకున్నాడు. వారిని ఎత్తైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. ఆ కార్యము మన జీవితంలో కూడా జరుగును గాక. దేవుడు ఈ వాక్యంను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ గారు. Praise. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ ఇన్ లైఫ్, హౌ టు డీల్ విత్ ఫెయిల్యూర్ అనే అంశాల మీద అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనము మరోసారి వినవచ్చు, మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసినదిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదం పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా తండ్రి, విధంగా వాక్యం విన్నాను తండ్రి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నీ దాసులను ప్రభ మరుగుపరిచి మాతోని ప్రభ మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ నీ దాసులు ప్రభ డాక్టర్ సందీప్ శాంసన్ గారిని వాడుకొని ప్రభ నీ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపజేయమని అయ్యా వాక్యానుసారంగా జీవించగల కృప మాకు అందరికీ దయచేసి ప్రతిరోజు ప్రభ నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభ ఈ శ్రేష్టమైన ప్రభ సమయాన్ని బట్టి ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ
అయ్యా డాక్టర్ గారిని ఇంకా బహుబలంగా వాడుకోండి, అదేవిధంగా కుటుంబాన్ని బహుబలంగా వాడుకోండి ప్రభా, సహాయం దయచేయమని. అదేవిధంగా ప్రభా ప్రతిరోజు ఈ విధంగా వాక్యం విన్నాను ప్రభా, దీన్ని కామన్ ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని, అదేవిధంగా ప్రభా వారి కుటుంబాన్ని సేవను దీవించండి. సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభా జాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప్ సిస్టర్ గారిని, తేజ ప్లీస్ గారిని, ప్రశాంత్ కోటి వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా తండ్రి అనేక మంది ప్రార్థించే తల్లులు మాకు అనుగ్రహించే నీకు వందనాలు ప్రభా. ఆరాధన చేసే బిడ్డలను అనుగ్రహించో, అదేవిధంగా సాక్షి బిడ్డలను అనుగ్రహించే నీకు వందనాలు ప్రభా. ఒకరినొకరు ప్రభా పోషించుకుంటూ, ఒకరినొకరు ప్రభా హెచ్చరించుకుంటూ ముందుకు సాగలిగే భాగ్యం చేసేసిన వందనాలు. ప్రత్యేకంగా ప్రభా ఇదే నాన్న ప్రభా తన అనుభవాలతో వాక్యాన్ని ప్రభా వివరించిన దేవతను ప్రభా సందీప్ శాంసన్ గారిని దీవించమని, సహాయం చేయమని, ఇందులో పాల్గొన్న బిడ్డలందరూ దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకం పొందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం భూమి నెరవేరును గాక, మాకు కావలసిన దినాన్ని మేము దయచేయము, మరణం తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం విన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, నడిపించిన బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన డాక్టర్ సందీప్ శాంసన్ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములందరికీ వందనాలండి. వందనాలు.